వినియోగిస్తున్నాం. హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. కలెక్టరేట్ వద్ద టీఎన్జీఓల ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ధర్నాలో పాల్గొన్న ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇక హరీష్ రావును అరెస్టు చేయకుండా పోలీసులను అడ్డగించే ప్రయత్నం చేశారు. మనం మైనస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చేస్తున్నాం. హరీష్ రావును అరెస్టు చేయకుండా బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన అయితే కొనసాగుతోంది. అరెస్టు చేసే ప్రయత్నంలో భాగంగా పోలీసులు అక్కడ మోహరించి కొంత గందరగోళం తోపులాటైతే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. హనుమకొండలోని టీఎన్జీఓల ధర్నాలో పాల్గొన్నారు హరీష్ రావు. వారి మద్దతుగా తెలిపేందుకు కూడా అక్కడికి వచ్చారు. వారితో మాట్లాడేందుకు కూడా ఆయన ప్రయత్నించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హరీష్ రావును అరెస్టు చేసేందుకు యత్నించారు పోలీసులు. అయితే పోలీసులు అరెస్ట్ చేయకుండా హరీష్ రావును అరెస్టు చేయకుండా కూడా బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన కొనసాగుతోంది. దీంతో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర గందరగోళం తోపులాట ఉద్రిక్తత చోటు చేసుకుంది. హనుమకొండ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తతకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య భారీ తోపులాట జరిగింది. ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు కూడా చూస్తున్నాం. కలెక్టరేట్ నుంచి పిఎస్ కు కూడా హరీష్ రావును కాలినడకన తరలిస్తున్నారు పోలీసులు. ఇక పోలీసుల తీరుపై మండిపడుతున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. హరీష్ రావుతో పాటు వినయ్ భాస్కర్, ఎర్రబెల్లి దయాకర్రావు కూడా ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ ప్రశాంత్, చెప్పండి. హన్మకొండలో టీఎన్జీఓల ధర్నాలో పాల్గొన్న హరీష్ రావును కూడా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నించారు. ఈ నేపథ్యంలో కొంత గందరగోళం, అక్కడ తోపులాట కూడా చోటు చేసుకుని ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి ప్రశాంత్? వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ ఉద్యోగ సంఘాలు చేస్తున్నటువంటి ధర్నాకు మద్దతుగా అటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డితో సహా అందరు బీఆర్ఎస్ శ్రేణులు మూకుమ్మడిగా అటు మద్దతు తెలిపి అనంతరము వారికి భరోసా ఇవ్వడమే కాకుండా అనంతరము పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి అక్కడి నుంచి బయలుదేరే క్రమంలో పోలీసులు ముందస్తుగా అడ్డుకోవడం జరిగింది. ఈ తరుణంలో స్థానిక బీఆర్ఎస్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులను చెల్లచెదురు చేసి ఇటు మాజీ మంత్రి హరీష్ రావును సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ శ్రేణులకు పోలీసులకు పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. అటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే హరీష్ రావును కదిలించేది లేదంటూ విద్యార్థుల పక్షాన మాట్లాడడానికి మద్దతుగా వెళ్తున్న క్రమంలో పోలీసులు ఇలా నిరంకుశంగా వ్యవహరించడం తప్పు అంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పోలీసులు భారీ బందోబస్తు నడుమ అటు హరీష్ రావును, ఎర్రబెల్లి దయాకర్ రావును అయితే అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేశారు. కనీసం వాహనం కూడా ఏర్పాటు చేయడం లేదంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు అడుగడుగున అడ్డుకుంటున్న తరుణంలో అటు బీఆర్ఎస్ శ్రేణులను ఈడ్చుకెళ్లకుండా అటు అరెస్ట్ చేస్తున్న పర్వం అయితే కొనసాగుతుంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అటు బీఆర్ఎస్ శ్రేణులను తోసి పక్కకి లాగి అదేవిధంగా హరీష్ రావును, ఎర్రబెల్లి దయాకర్ రావును, పల్లా రాజేశ్వర రెడ్డిలను ముగ్గురిని కూడా సుబేదారి పిఎస్ కు తరలించారు. అయితే ముగ్గురిని కూడా కాలినడకన లోపలికి తీసుకెళ్లడాన్ని అయితే బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన కొనసాగుతుంది. అయితే బీఆర్ఎస్ శ్రేణులు వచ్చి ఆందోళన చేసే వారిని అందరినీ కూడా చెల్లాచెదురు చేస్తూనే ముఖ్య నాయకులను అయితే అదుపులోకి తీసుకుంటున్నారు. అయితే అటు మాజీ ఎమ్మెల్యే అటు హన్మకొండ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ తరుణంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అయితే అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది బ్రాహ్మణి. అయితే ఈ రోజు అటు వరంగల్ పాలిటెక్నిక్ కళాశాలను స్కిల్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేస్తూ ఆ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి చేస్తామంటూ కూడా ప్రభుత్వం జారీ చేసిన జీవోను వ్యతిరేకిస్తూ గత కొద్ది రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఆ విద్యార్థులకు మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు ఉదయం ఇంటికాంచి బయలుదేరినప్పటి నుంచి కూడా అడుగడుగున పోలీసులు అడ్డుకుంటున్నారు. ఉదయం హౌస్ అరెస్ట్ చేసిన అనంతరము అటు వివాహానికి వెళ్తున్నానని చెప్పడంతో అయితే పోలీసులు అనుమతించారు. అయితే అనంతరము ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ సోదరుడి కూతురు పెళ్లికి హాజరైన అనంతరము అటు హన్మకొండ కలెక్టరేట్ వద్ద టీఎన్జిఓస్ ఉద్యోగ సంఘాలు చేస్తున్నటువంటి ధర్నాకు మద్దతు తెలిపి వారికి సంఘీభావంగా అక్కడ మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్న తరుణంలోనే పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసిన వైనం మనకు కనిపిస్తుంది. ఈ తరుణంలోనే బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు బ్రాహ్మణి. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద అటు బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు ఏ విధంగా తోపులాట చేస్తున్నారో ఏ విధంగా తోసుకుంటూ కూడా అరెస్ట్ల పర్వం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే అటు పోలీస్ స్టేషన్ ఎదుటకు భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలి వస్తున్నారు. అటు హన్మకొండ కలెక్టరేట్ వద్ద అరెస్ట్ చేసిన మరికొంతమంది బీఆర్ఎస్ శ్రేణులను అటు ఆ క్యాంప్ ఆఫీస్ తో పాటు మిగతా చోటు పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి ఉంది బ్రాహ్మణి.
అయితే ప్రశాంత్, అంటే కేవలం నిరసనలు చేయడం మాత్రమే కాకుండా అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితి కూడా తలెత్తిన పరిస్థితి కనిపిస్తోంది ప్రశాంత్. అయితే ఏం చేయకుండానే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయి. వాదన ఏంటంటే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎవరికి ఇబ్బందులు లేకుండా కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నాం, ఆందోళన మద్దతు అయితే కొనసాగుతుంది, అయినా కూడా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, ఇలా వారికి మద్దతు తెలిపేందుకు వెళ్తే అరెస్టు చేయడం ఎలా చూడాలంటారు ప్రశాంత్? ఎస్ బ్రాహ్మణి, మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగానే విద్యార్థులకు మద్దతు తెలిపాము. ఇక్కడ ఉద్యోగస్తులకు మద్దతు తెలిపి అనంతరం అక్కడికి వెళ్తున్న తరుణంలోనే వీళ్ళు అడ్డుకుంటున్నారు. ఇటు పోలీసులను పెట్టి ప్రభుత్వాన్ని నడపడం సిగ్గుచేటు అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు ప్రశ్నిస్తున్న వారిని అరెస్ట్ చేయడం తగదంటూ కూడా అటు బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావును అనుమతి ఉన్నప్పటికీ కూడా అడ్డుకోవడం సిగ్గుచేటంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు హరీష్ రావును అరెస్ట్ చేస్తున్న తరుణంలో కూడా పెద్ద ఎత్తున పోలీసులను వారించి సైతం బీఆర్ఎస్ శ్రేణులు హరీష్ రావును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలోనే బీఆర్ఎస్ శ్రేణులకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. అయినప్పటికీ కూడా అటు మాజీ మంత్రులు హరీష్ రావుతో సహా ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్లను అరెస్ట్ చేసి అటు సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మిగతా శ్రేణులను అటు కేయూ మడికొండ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే విద్యార్థుల పక్షాన, ఉద్యోగుల పక్షాన నిలబడుతున్న వారిని ఇలా అరెస్ట్ చేయడం తగదంటూ, ప్రశ్నించే గొంతుకలను నొక్కకూడదంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే విద్యార్థులు అటు వాళ్ళ యొక్క హక్కులను కోరుతూనే ఇటు ప్రభుత్వము కల్పించేటువంటి సీట్లను కోల్పోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలోనే విద్యార్థులు ఆందోళన బాటపడ్డారు. ఆ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు మద్దతు తెలపడానికి వెళ్తేనే ప్రభుత్వం ఇంత ఉలికిపాటు ఎందుకంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు వరంగల్ ఆ జిల్లాలోని ముఖ్య నేతలందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్టులు, ఉదయం నుంచి కూడా హౌస్ అరెస్టులు చేయడమే కాకుండా ఇటు వచ్చిన వారిని, మద్దతుగా వచ్చిన వారిని కూడా అడ్డుకొని అరెస్టుల పర్వం కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకోటైతే బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలి వస్తున్నారు. అయితే వచ్చిన వారిని వచ్చినట్లు కూడా అరెస్ట్ చేసి మిగతా పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే విద్యార్థులు, ఉద్యోగుల పక్షాన అటు ప్రభుత్వం ఆలోచించదు, ప్రశ్నించే ప్రతిపక్షాలను ఇలా అరెస్టు చేసి పోలీసులతో నియంత్రించడం తగదంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఎస్ ప్రశాంత్, మనం మైనస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు కూడా చూస్తున్నాం. పిఎస్ లో హరీష్ రావు వెళ్ళిన దృశ్యాలు కూడా ఆ దృశ్యాలు ఐఎన్ఎస్ స్క్రీన్ పై అయితే చూస్తూ ఉన్నాం. అయితే ప్రశాంత్, హరీష్ రావును కలెక్టరేట్ నుంచి పిఎస్ వరకు కూడా కాలినడకన తీసుకెళ్లినట్లుగా కూడా విమర్శలు వస్తున్నాయి. ఎందుకు తీసుకువెళ్లాలంటారు? ఎందుకు తీసుకువెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటారు ప్రశాంత్? ఎస్, హన్మకొండ కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు, అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ తరుణంలో అటు సంఘీభావంగా మద్దతు తెలిపి మాట్లాడిన అనంతరము అటు పాలిటెక్నిక్ కళాశాల వైపు వెళ్తున్న తరుణంలో అరెస్ట్ చేసే క్రమంలో అటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అడ్డు తగిలారు. అయితే కనీసం మాజీ మంత్రి, అటు అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అనే మర్యాద కూడా లేకుండా పోలీసులు అటు వాహనాలను పెట్టకుండా కేవలం కాలినడకన అరెస్ట్ చేసి తరలించడం శోచనీయమంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డు తగిలి మరి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కనీసం పోలీసు వాహనాలను కూడా పెట్టకుండా కావాలనే ఉద్దేశపూర్వకంగానే అటు కించపరిచేలాగానే బీఆర్ఎస్ శ్రేణుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరునైతే బీఆర్ఎస్ శ్రేణులు అయితే తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు ముగ్గురు, ఇద్దరు మాజీ మంత్రులను, అటు మాజీ ఎమ్మెల్యేను, ప్రస్తుత ఎమ్మెల్యేను అందరినీ కూడా హరీష్ రావుతో సహా అరెస్ట్ చేసి కాలినడకనే సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ తరుణంలోనే అడుగడుగున బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నప్పటికీ కూడా అటు పోలీసులు బందోబస్తు నడుమ కాలినడకనే కనీస వాహనాలు కూడా పెట్టకుండా తీసుకెళ్లడాన్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే హన్మకొండ కలెక్టర్ ఆఫీస్ ముందే సుబేదారి పోలీస్ స్టేషన్ ఉన్న నేపథ్యంలో అయితే వాహనాలు వస్తే అడ్డుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కాలినడకన తీసుకెళ్తున్నామని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా కొన్ని కనీస మర్యాదలు పాటించిన పరిస్థితి అయితే ఉంది. ప్రశాంత్, ఇంకా ఎంతసేపు అక్కడ ఇంకా ఉధృతి కొనసాగే అవకాశం ఉందంటారు? ప్రస్తుతానికైతే అటు మాజీ మంత్రి హరీష్ రావుతో సహా ఎర్రబెల్లి దయాకర్ రావు, వినయ్ భాస్కర్, పల్లారాజేశ్వర రెడ్డిలను అరెస్ట్ చేసి అయితే సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఉంచారు. మిగతా శ్రేణులను అయితే ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి మిగతా చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లకు అయితే తరలిస్తున్నారు. వచ్చిన వారిని అయితే వచ్చినట్టు ఎలాంటి ఆందోళన జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండానైతే పోలీసులు అటు హన్మకొండ కలెక్టరేట్ వద్ద, ఇదే విధంగా సుబేదారి పోలీస్ స్టేషన్ కు వచ్చేటువంటి బీఆర్ఎస్ శ్రేణులను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఎలాంటి శాంతి భద్రతలు అదుపులో
తప్పకుండా పోలీసులు అయితే భారీ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరైనా శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే ఖచ్చితంగా పోలీసులు తగు చర్యలు తీసుకునే విధంగా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశామని హన్మకొండ ఎస్పీ నరసింహరావు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే అక్కడ ఆ సుబేదార్ పోలీస్ స్టేషన్ వద్ద అయితే బీఆర్ఎస్ శ్రేణులు వచ్చి ఆందోళన చేపడుతున్న పరిస్థితి. వచ్చిన వారిని అరెస్టుల పర్వం కూడా కొనసాగుతుంది. ప్రశాంత్, హరీష్ రావు అరెస్ట్ కు సంబంధించి పోలీసుల వర్షన్ ఏంటి ప్రశాంత్? పాలిటెక్నిక్ కళాశాల వద్దకు వెళ్తే విద్యార్థులు శాంతి భద్రతకు విఘాతం కలిగే విధంగా ఉంది కాబట్టి ఆ పర్యటనను ఉదయం నుంచి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోలీసులు అనుమతి లేని ఆ చోటకు వెళ్లకూడదంటూ కూడా అడ్డుకున్న పరిస్థితి ఉంది. అటు వరంగల్ పాలిటెక్నిక్ కళాశాలలో సుమారు 2000 మంది విద్యార్థులు ఉంటారు. అక్కడికి వెళ్తే కనుక విద్యార్థులు అదుపు తప్పే అవకాశం, అక్కడ శాంతి భద్రతకు విఘాతం కలుగుతాయి. విద్యార్థుల యొక్క డిమాండ్లు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎలాంటి అనుమతి లేదు అంటూ కూడా ఈ యొక్క ముందస్తు అరెస్టు చేస్తున్నామంటూ కూడా ఉదయం నుంచి చెప్తున్నారు. అయితే అనుమతి లేని చోటకు వెళ్లకుండా మిగతా చోట్లకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ కూడా కావాలని బీఆర్ఎస్ శ్రేణులు ఉద్దేశపూర్వకంగా వస్తున్నారంటూ కూడా పోలీసుల వాదన వినిపిస్తున్నారు. అయితే అయినప్పటికీ కూడా ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగుల పక్షాన ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా మేము వెళ్తామంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు కూడా భీష్మించుకుంటూ ముందుకు సాగుతున్న తరుణంలోనే ఈ ముందస్తు అరెస్టులు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రశాంత్? అక్కడ ప్రస్తుతం సుబేదార్ పోలీస్ స్టేషన్ లో ముఖ్య నాయకులను అరెస్ట్ చేసి లోపల ఉంచారు. అయితే బీఆర్ఎస్ శ్రేణులు అయితే అరెస్ట్ చేసిన హరీష్ రావును వెంటనే విడుదల చేయాలి, పాలిటెక్నిక్ కళాశాలకు మేము ఖచ్చితంగా వెళ్లి తీరుతామంటూ కూడా అక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు తరలి వస్తున్నారు. వచ్చిన వారిని అయితే అరెస్ట్ చేస్తున్నారు. అయితే ఎలాంటి అనుమతి లేని చోట ఖచ్చితంగా ఆపి తీరుతామంటూ కూడా పోలీసులు వారించడంతో ఈ యొక్క ఆందోళన కొనసాగుతుంది. ప్రస్తుతం ఇంకా సుబేదార్ పోలీస్ స్టేషన్ వద్ద కొంత స్వల్ప ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ శ్రేణులను ఇక్కడికక్కడ అరెస్టులు అయితే పోలీసులు చేస్తున్నారు. ప్రశాంత్, బీఆర్ఎస్ వారి వర్షన్ ఏంటి? బీఆర్ఎస్ శ్రేణులు అటు ఉద్యోగుల పక్షానే కాకుండా విద్యార్థుల పక్షాన కూడా ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ వాళ్ళకు మద్దతుగా ఉంటుంది. విద్యార్థులు, ఉద్యోగులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా హక్కుల కోసం పోరాడాలి. ఆ పోరాటానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఉంటుంది. అటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలిటెక్నిక్ కళాశాలల అభ్యున్నతికి పాటుపడ్డాము. అది దాన్ని ప్రైవేటు పరం చేసి పేద విద్యార్థులకు చదువు దూరం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను, ఆ జీవోను వెనక్కి తీసుకునే వరకు కూడా విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా ఉంటాము. విద్యార్థులకు అన్యాయం చేసే ఏ చర్యనైనా ఖచ్చితంగా మేము ఖండించి తీరుతాము. ఉద్యమ బాట పట్టి ప్రశాంత్, నగరంలో ఉన్నటువంటి కలెక్టరేట్ వద్ద టీఎన్జీఓలు నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు అయితే పాల్గొని మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయన పోలీసులు అరెస్ట్ చేసేందుకు కూడా ప్రయత్నించాడు. అక్కడి నుంచి పిఎస్ కు తరలించే కార్యక్రమం కూడా జరిగింది. అయితే ఈ క్రమంలో ధర్నా శిబిరం వద్ద ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసుల మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా ఏర్పడిన సిచ్యుయేషన్ కనిపిస్తోంది. ప్రశాంత్, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఏంటి? హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేసి ఇంకా ఎంతసేపు అక్కడ ఉంచే పరిస్థితి కనిపిస్తోందంటారు? మనం చూస్తున్నాం, ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాం. కొంత గందరగోళ పరిస్థితి అయితే నెలకొన్న సిచ్యుయేషన్ కనిపిస్తూ ఉంది. అక్కడ బీఆర్ఎస్ నాయకులు అలాగే పోలీసుల మధ్య కొంత గందరగోళం, తోపులాట కూడా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. హన్మకొండలో టీఎన్జీఓల ధర్నాలో పాల్గొన్న హరీష్ రావు అయితే పాల్గొన్నారు. హరీష్ రావును అదుపులోకి తీసుకెందుకు కూడా పోలీసులు అయితే యత్నించడం జరిగింది. హరీష్ రావును అరెస్టు చేయకుండా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన అయితే చేయడం జరిగింది. దీంతో రోడ్డుపై బైఠాయించి మరి బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కొంత తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాం. ఉద్రిక్తకు సంబంధించి కూడా అరెస్టు చేసే పరిస్థితులు, అక్కడ కొంత తోపులాట జరిగిన పరిస్థితికి సంబంధించి కూడా ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఇంకొక సైడ్ దృశ్యాలకు వచ్చేసి పిఎస్ లో హరీష్ రావును తరలించి పిఎస్ లో కూర్చున్నటువంటి దృశ్యాలైతే అక్కడ చూస్తూ ఉన్నాం. పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య భారీ తోపులాట కూడా కొంత చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే కలెక్టరేట్ నుంచి పిఎస్ కు కూడా హరీష్ రావును కాలినడకన తరలించారు అంటూ కూడా పోలీసులు వారిపై విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. పోలీసుల తీరును కూడా మండిపడుతున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. అయితే ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొనడంతో హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు కూడా తీవ్ర ఆగ్రహమైతే వ్యక్తం చేశారు. పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య కొంత స్వల్ప తోపులాట అయితే చోటు చేసుకుంది. అయితే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు కూడా ఆయనతో పాటు ఉన్నారు. హరీష్ రావుతో పాటు వినయ్ భాస్కర్, అలాగే ఎల్లబెల్లి దయాకర్ రావు కూడా ఉన్నారు.
ఎస్ ప్రశాంత్ దగ్గరికి వెళ్దాం ఇదే విషయానికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి. ఎస్ ప్రశాంత్, హన్మకొండలో టీఎన్జీఓలో ధర్నాలో పాల్గొన్న హరీష్ రావును ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? సామూహికంగా వారికి మద్దతు తెలిపేందుకు కూడా అక్కడికి వెళ్లడం జరిగింది. అయితే కేవలం మద్దతు తెలిపితే అరెస్ట్ చేస్తారా అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణి నుంచి వినిపిస్తున్న వాదన, ఏమంటారు ప్రశాంత్? ఈ రోజు హన్మకొండ కలెక్టరేట్ పోలీసు దారిలో తీవ్రంగా ఖండించడమే కాదు, పోలీస్ స్టేషన్ బయట కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అటు ఉద్యోగులకు మద్దతుతో పాటు అటు పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థులకు సంఘీభావంగా అక్కడికి వెళ్లడాన్ని అనుమతి నిరాకరిస్తూ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశామని చెప్తున్నప్పటికీ కూడా అటు ఉద్యోగులు అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా మాజీ మంత్రి హరీష్ రావు ఉదయమే విద్యార్థుల పక్షాన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది, వారి న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా మేము పోరాటానికి మద్దతుగా మేము వస్తున్నామంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలో అటు విద్యార్థుల వద్దకు వెళ్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నాయి, విద్యార్థులు అదుపు తప్పే ప్రమాదం ఉందని చెప్పేసి పోలీసులు ఈ యొక్క అనుమతిని నిరాకరించి ముందస్తుగా ఉదయం నుంచి కూడా అడుగడుగున హరీష్ రావు వారి పర్యటనను అడ్డుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయమే హరీష్ రావు నివాసానికి హైదరాబాద్ లో చేరుకొని హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరము అటు ఆ విద్యార్థుల సంఘీభావం వద్దకు వెళ్ళాము, మేము ఆ ప్రైవేటు వివాహానికి అదేవిధంగా అటు ఉద్యోగ సంఘాల ఆ ధర్నాలకు పాల్గొంటామని చెప్పి హన్మకొండకు చేరుకున్నప్పటికీ కూడా అయితే హన్మకొండ ఉద్యోగ సంఘాల ధర్నాలో పాల్గొని వారికి మద్దతు తెలుస్తున్న తరుణంలోనే అక్కడి నుంచి అక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకోవడంతో అక్కడ నుంచి పాలిటెక్నిక్ కళాశాల కనుక వెళ్తే విద్యార్థుల వద్ద ఆందోళన ఉధృతమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నామంటూ కూడా అటు హరీష్ రావును ఉద్యోగ సంఘాల ధర్నా వద్దనే అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఎందుకంటే అటు ఉద్యోగ సంఘాలు శాంతియుతంగా ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అటు ఎండలో అటు తీవ్ర తోపులాట మధ్య హరీష్ రావును కాలినడకన తీసుకెళ్తున్న తరుణంలోనైతే హరీష్ రావు తీవ్ర అస్వస్థతకు గురైన పరిస్థితి కూడా ఉంది. అటు పోలీస్ స్టేషన్ లోనే హరీష్ రావుకు అటు పూర్తిగా అస్వస్థతకు గురైన వారి వెంట పెద్ద ఎత్తున హరీష్ రావును కాలినడకన తీసుకెళ్తున్న తరుణంలో బీఆర్ఎస్ శ్రేణులు అడ్డు తగిలి లోపలికి తీసుకెళ్లే తరుణంలో తీవ్ర తోపులాట జరిగింది. తీవ్ర తోపులాటలో హరీష్ రావుకు స్వల్ప ప్రశాంత్, మీరు అలాగే హోల్లో ఉండండి. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉన్నారు భూపాల్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు. భూపాల్ రెడ్డి గారు నమస్కారం. మనం చూస్తూ ఉన్నాం హన్మకొండలో టీఎన్జీఓల ధర్నాలో పాల్గొన్న హరీష్ రావును కూడా పోలీసులు అరెస్టు చేసేందుకు కూడా యత్నించి అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్ కూడా కాలినడకన కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూడాలంటారు, ఏం చెప్తారు? ఇది కరెక్ట్ కాదు. ఈ హరీశ్వరరావు గారు ఏదైతే ధర్నాలో వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి పోయిండో మొదటగా హైదరాబాద్ లో ఇంటి దగ్గర ఇబ్బంది పెట్టిండు, ఆ తర్వాత అక్కడ పోయి మద్దతు కలుపుతాను పోతున్నారు. ఇప్పుడు ఎందుకంటే పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్ కి మరి ఆ సమస్య ఉత్పన్నమైనప్పుడు ప్రభుత్వానికి చెప్దామంటే ప్రభుత్వ పెద్దలు ఎవరు వినే పరిస్థితిలో లేరు. ముఖ్యమంత్రి ఏమో దేశాలు తిరుగుతాడు, ఇక్కడ ఉన్న మంత్రులేమో వాళ్ళే గొడవలు పెట్టుకొని పంచాయతీలు పెట్టుకొని ఎవరి గురించి పట్టించుకునే పరిస్థితి లేరు, విద్యార్థుల గురించి పట్టించుకునే పరిస్థితిలో మంత్రులు లేరు. ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యేలు ముష్టి తగాదాలు పెట్టుకుంటున్నారు, ప్రభుత్వము ముష్టి తగాదాలు పెట్టుకుంటున్నారు. మరి ఇట్లాంటి టైంలో మరి ఒక టైం కూడా డిక్లేర్ చేసిరు, 30th డెడ్ లైన్ పెట్టిండ్రు. మరి ఆ డెడ్ లైన్ కు చాలా ఇబ్బంది అవుతుంది అని పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిని నిష్ణార్థులు అందరూ కూడా కూర్చోబెట్టి వాళ్ళకు ఏమి ఇబ్బంది ఉంది, ఏమి నష్టం అవుతుంది, దానివల్ల వాళ్ళ జీవితాల్లో ఎంత నష్టం జరగబోతుంది అనే దాని మీద మరి ప్రభుత్వము వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడితే బాగుండేది. వాళ్ళ గురించే మాట్లాడకుండా 97 జీవో తీసుకొచ్చి శక్తి దాంట్లో ఇంప్లిమెంట్ చేసి స్కిల్ దాంట్లో వీళ్ళని మెర్జ్ చేస్తున్నామంటే మరి వాళ్ళు పాలిటెక్నిక్ కాలేజ్ ఎవరైతే చదువుకున్నారో వారు రేపటి నుంచి ఇంజనీరింగ్ కు అర్హులు కాకుండా అవకాశం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అసలు చదువు గురించి అవగాహన లేనటువంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఒకనొక సమయంలో ఏం మాట్లాడిండు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంతా కూడా క్రిమినల్ వేస్ట్ అన్నాడు. మరి అది ఎంతవరకు కరెక్టు? ఇలా అదే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి
ఎంతో మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావడానికి అవకాశం అయ్యింది. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ పర్మిషన్స్ ఇచ్చి ఎక్కువ మంది యువకులకు అవకాశం జరిగేటట్టు చేసిండ్రు. మరి అలా రాజశేఖర రెడ్డి గారు క్రిమినల్ వేస్తే అనుకున్నాడా? మరి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి మరి అలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతా ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఓకే, నువ్వు పెట్టాల్సింది చేయాల్సింది జీవోలో ఏం మెన్షన్ చేసినావు, దాని మీద మరి ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు ఏం నష్టం జరుగుతుందో వాళ్ళకి కూడా సూచనలు ఇన్న తర్వాత, అదేవిధంగా మేధావులు మరి విజ్ఞులు అయినటువంటి వాళ్ళను కూడా కూర్చోబెట్టి వారికి నష్టం జరగకుండా చేస్తే బాగుండేది. కానీ మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు గాని కేటీఆర్ గారు కానీ మా ప్రతిపక్ష పార్టీలు సపోర్ట్ చేసి విద్యార్థులకు అండగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది మరి ఢిల్లీలో జంజీ ఏ విధంగా అయితే యుద్ధం ప్రకటించి నరేంద్ర మోడీ మెడలే ఉంచిండ్రో అట్లనే ఈయన కూడా మరి రేవంత్ రెడ్డి గారి మెడలు ఉంచేది కూడా ఖాయం. 1,00,000 మందితోటి మరి ఏదో రోజు మరి అసెంబ్లీ మరి ముట్టడి కూడా జరగబోతుంది అనేది కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇకనైనా ఆలోచన చేసి మరి మన పాలిటెక్నిక్ విద్యార్థులు ఎవరైతే ఉందో వారిని కూర్చోబెట్టి వాళ్ళకి నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే హరీష్ రావు గారిని వెంటనే విడుదల చేసి మరి వారికి ఇబ్బంది కాకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేది కూడా మీకు తెలియజేస్తాం. అయితే భూపాల్ రెడ్డి గారు, అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి తలెత్తిన నేపథ్యంలో హరీష్ రావు అస్వస్థతకు కూడా గురయ్యారు అనేది కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కలెక్టరేట్ నుంచి కూడా పిఎస్ కు కాలినడకన తరలించారు పోలీసులు అంటూ కూడా వినిపిస్తున్న వాదన. ఏం చెప్తారు భూపాల్ రెడ్డి గారు? అదే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో ఎక్కడికక్కడ వాళ్ళు ఏ ప్రోగ్రాం తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించిన వాళ్ళని మరి పొద్దున్నే అరెస్ట్ చేయడం, మరి ఇబ్బంది పెట్టడం, మరి హరీష్ రావు లాంటి వాళ్ళు, కేటీఆర్ గారు లాంటి వాళ్ళు మరి గవర్నమెంట్ చేస్తున్నటువంటి అగాత్యాలకు మరి ప్రశ్నిస్తుంటే వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో మరి ఇట్లాంటి మరి దుర్మార్గమైనటువంటి పోలీసు రాజ్యాన్ని నడుపుతున్నారు. ఇది ఎక్కువ కాలం నిలిచేది కాదు. ప్రజలు చూస్తా ఉన్నారు, మరి అదే విధంగా మేధావులు విజ్ఞులు చూస్తా ఉన్నారు, విద్యార్థి లోకం కూడా చూస్తుంది, యువ లోకం కూడా చూస్తుంది. ఏదో రోజు ఇది ఎక్కువ రోజు ఉండదు, రానున్న 6 నుంచి 1 ఇయర్లనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రజాప్రతినిధుల మీదకి ఇళ్ల మీదకి తిరగబడే రోజు కూడా వస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నా. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి చర్యని మరి ఖండిస్తా ఉన్నాం. అయితే భూపాల్ రెడ్డి గారు, అంతకు ముందు కూడా హౌస్ అరెస్టులు చేయడం, కేవలం మద్దతు తెలిపేందుకు విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ డిఏలకు సంబంధించి పెండింగ్ బకాయిలకు కానీ పీఆర్సీకి కానీ వాటందరికీ మద్దతు తెలిపేందుకు కూడా హరీష్ రావు వెళ్ళినప్పుడు ఇట్లా అరెస్టు చేసి ఉద్రిక్త పరిస్థితులు ఎత్తడం, పోలీస్ స్టేషన్ తరలించడం ఎలా చూస్తారంటారు భూపాల్ రెడ్డి గారు? ప్రభుత్వం ఒక పాలనే నడుపుతలేదు కదా, గుండాయిజం గుండా పరిపాలన నడుపుతా ఉంది. మంత్రులకు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రికే ఐక్యత లేనటువంటి క్రమంలో నడుస్తుంది. వాళ్ళే రౌడీల లాగా కొట్టుకుంటున్నటువంటి సందర్భం. అందులో వారి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను మంత్రులను ఏం చేయలేక ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేస్తున్నటువంటి సందర్భం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఇవ్వరు. మరి అదే విధంగా రకరకాలుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో మరి ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భం. ముఖ్యమంత్రి ఏ జిల్లాకు వచ్చినా ఆ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు అందరినీ కూడా కార్యకర్తలను కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భం. మంత్రులు గాల్లో వస్తున్నారు, గాల్లో తిరుగుతున్నారు, గాల్లో పోయేటోళ్ళను కూడా వాళ్ళు వస్తుంటే కూడా మాలాంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భం. ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు లేకుండే, కానీ ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో ఇలాంటి చర్యలు జరుగుతా ఉన్నాయి. ఎన్ని చర్యలు చేసినా ఏది చేసినా ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిందే. మరి అదే విధంగా ఏదైతే 97 జీవో ఏదైతుందో దాన్ని రద్దు చేయాల్సిందే. రద్దు చేయకపోతే అసెంబ్లీ ముట్టడి చేసేది ఖాయం. దానికి బీఆర్ఎస్ పార్టీ
పూర్తి మద్దతు ఉంటుంది అనేది కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అయితే భూపాల్ రెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి, అయితే పోలీసులకు సంబంధించి వారి వర్షన్ ఏంటంటే లాండ్ ఆర్డర్ సమస్య వస్తుంది, అందుకోసమే హౌస్ అరెస్టులు కానీ లేకుంటే ఇలా అరెస్టులు కానీ చేయడం జరుగుతుంది అనేది చెప్తున్నారు. ల్యాండ్ ఆర్డర్ ఎందుకు వస్తుంది? ల్యాండ్ ఆర్డర్ రావడానికి కారణమే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కదా. అనవసరమైనటువంటి నిర్ణయాలు, ప్రజలకు ఇష్టం లేని అక్కర లేని నియమ నిబంధనలు పెట్టినప్పుడు మరి ఇలాంటి చర్యలు వస్తాయి. వారికి ప్రభుత్వము ప్రజలకు వ్యతిరేకంగా పాలన జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి సమస్యలు వస్తాయి. పోలీసు వారు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేష్టలని సమర్థిస్తూ వీళ్ళు ఏ విధంగానైతే ముందుకు పోతున్నారో రానున్న రోజుల్లో మీకే ఇబ్బందుల పాలవుతారని కూడా పోలీసు వారికి తెలియజేస్తున్నా. కాబట్టి ఇకనైనా పాలన కరెక్ట్ చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు వినాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా ప్రజలకు ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుందో దాన్ని కూడా మీరు పసిగట్టి మరి శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్ధంగా మరి ఇలాంటి కార్యక్రమాలు చేసుకున్నప్పుడు మరి శాంతియుత వాతావరణం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి హౌస్ అరెస్టులు ధర్నాలు చేసే అరెస్టులు ప్రతిదీ ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన చేస్తున్నారు. ఈ పోలీసు వారు కూడా దానికి సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇది మంచి విధానం కాదు. ఇకనైనా పోలీసు వాళ్ళు కూడా ఆలోచన చేసుకొని ఇంకా 1 year 1.5 years తర్వాత ప్రభుత్వం మారేది ఖాయం. కానీ ఆ రోజు మాత్రం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం వస్తుందని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వానికి సపోర్ట్ చేయకుండా న్యాయబద్ధంగా మరి ప్రజలు ఏం కోరుకుంటుందో, విద్యార్థి లోకం ఏం కోరుకుంటుందో, పాలిటెక్నిక్ వాళ్ళు ఏం కోరుకుంటున్నారో దానికి మద్దతు పలకడానికి మరి ప్రతిపక్షాలకు కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఫైనల్ గా చెప్పండి, హరీష్ రావు అరెస్ట్ కు సంబంధించి ఫైనల్ గా ఏం చెప్తారు? ఇది కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైనటువంటి గుండాయిజమైనటువంటి చర్య. కాబట్టి దీని వెంటనే మరి ఇలాంటి చర్యలకు పాల్పడకుండా మరి ఏదైతే పాలిటెక్నిక్ కాలేజ్ సంబంధించినటువంటి 97 జీవో ఏదైతుందో దాన్ని వెంటనే రద్దుపరిచి మరి గతంలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ముందుకు తీసుకుపోవాలని ప్రధానమైనటువంటి డిమాండ్. మరి మీరు కనుక ఆ కార్యక్రమాన్ని రద్దు చేయకుండా ఇట్లనే ముందుకు తీసుకుపోతుంటే అసెంబ్లీ ముట్టడి 1,00,000 మందితోటి అసెంబ్లీ ముట్టడి కూడా జరుగుతుంది. పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్ అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు పలుకుతుంది అనేది కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఓకే, రైట్ భూపాల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఓకే అమ్మా. రైట్గా హనుమకొండ నేపథ్యంలో హరీష్ రావును రెడ్డిగా హన్మకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలైతే చూస్తూ ఉన్నాం. అయితే హరీష్ రావును అదుపులోకి తీసుకునేందుకు కూడా పోలీసులు అయితే యత్నించారు. పోలీసులు యత్నించడంతో దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా తలెత్తింది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం జరిగింది. కొంత స్వల్ప తోపులాట కూడా చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. టీఎన్జీఓలకు సంబంధించి కూడా వారికి పెండింగ్ బకాయిలు కానీ, డిఏలు కానీ, పిఆర్సీలు కానీ వాటన్నిటికి సంబంధించి ఇచ్చేందుకు మద్దతు తెలిపేందుకు కూడా వారికి మద్దతు తెలిపాలని చెప్పేసి హరీష్ రావు అక్కడికి వెళ్లిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొంత తోపులాట చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసుల తీరు కూడా బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. కలెక్టరేట్ నుంచి పిఎస్ కు తరలించేందుకు కూడా హరీష్ రావును కాలినడకన తీసుకువెళ్లారు అంటూ కూడా వారు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరును కూడా వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే హరీష్ రావుతో పాటు వినయ్ భాస్కర్, ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మనం చూస్తున్నాం ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు. చాలా మంది గుమికూడి ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. రోడ్డుపై బైఠాయించి బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కూడా వ్యక్తం చేశారు. హరీష్ రావును అరెస్ట్ చేయకూడదు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ప్రశ్నిస్తే కేసుల హౌస్ అరెస్టులు ఎందుకు చేస్తారు, కేవలం విద్యార్థులకు, పాలిటెక్నిక్ విద్యార్థులకు అలాగే ఉద్యోగస్తులకు మద్దతు తెలిపేందుకే మాత్రమే వచ్చిన నేపథ్యంలో ఎందుకు సామూహిక నిరసన తెలిపేందుకు వచ్చినందుకు ఎందుకు అరెస్టులు చేస్తున్నారు, అరెస్టు చేయకూడదు అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు అడ్డుకున్న సిచ్యుయేషన్లలో కొంత ఘర్షణ తలెత్తి కొంత ఉద్రిక్తత అయితే చోటు చేసుకొని తోపులాట జరిగిన పరిస్థితి కనిపిస్తోంది.
ఇక హనుమకొండలో టీఎన్జీఓల ధర్నాలో పాల్గొన్న హరీష్ రావు ఈ నేపథ్యంలోనే హరీష్ రావును అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు అయితే యత్నించడం జరిగింది. ఎక్కడ అరెస్ట్ చేస్తారో హరీష్ రావును అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన అయితే చేశారు. రోడ్డుపై బైఠాయించి బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన అయితే చేయడం జరిగింది. ఇక పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య భారీ తోపులాట అయితే జరిగింది. ఉద్రిక్త పరిస్థితి కూడా తలెత్తిన పరిస్థితి కనిపిస్తోంది. మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. చాలా మంది కూడా హరీష్ రావును పట్టుకుని కూడా లాక్కెళ్లడం కూడా దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇటువైపు పిఎస్ లో కూడా ఆయన కూర్చున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే కలెక్టరేట్ నుంచి కూడా పిఎస్ కు కూడా కాలినడకన హరీష్ రావును తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది అంటూ కూడా పోలీసుల తీరుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ శ్రేణులు నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శిస్తున్నారు ఆయనకి. అంతకుముందే భూపాల్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. మనతో పాటు అంటే నిరంకుశ పాలన జరుగుతుంది, ప్రజాస్వామ్య పాలన జరగట్లేదు, కేవలం ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, అరెస్టులు జరుగుతున్నాయి, ఎందుకు ఇలా చేయాలి, అంతకు ముందే ఇంటి దగ్గర బయలుదేరేందుకు ప్రయత్నించినప్పటి నుంచి కూడా హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. హౌస్ అరెస్టులు చేసినా కూడా వారికి మద్దతు తెలిపేందుకు విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ వారికి పెండింగ్ బకాయిలకు కానీ విద్యార్థులకు సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చేందుకు కూడా వెనకాడుతోంది రేవంత్ ప్రభుత్వం. వారందరికీ కూడా మద్దతు తెలిపేందుకు సామూహిక నిరసన అయితే తెలిపేందుకు కేవలం మద్దతు తెలిపేందుకు మాత్రమే హరీష్ రావు అక్కడికి వెళ్లడం జరిగింది. మద్దతు తెలిపేందుకు వెళ్తేనే ఎందుకు అరెస్ట్ చేయడం ఏంటి, ఇది నిరంకుశ పాలన నడుస్తుంది, ప్రజాస్వామ్య పాలన కాదు అంటూ కూడా వారు మాట్లాడడం జరిగింది. అయితే హరీష్ రావును ప్రత్యేకంగా కాలినడకన ఎందుకు తీసుకెళ్లారు అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తున్నారు. పోలీసుల తీరుపై కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. అయితే హరీష్ రావుతో పాటు వినయ్ భాస్కర్, ఎర్రబెల్లి దయాకర్ రావు వీరంతా కూడా హరీష్ రావు వెంటైతే ఉన్నారు. కొంత ఉధృత పరిస్థితి అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అక్కడ పోలీసుల వర్షన్ ఏంటంటే లాండ్ ఆర్డర్ సమస్య అయితే వస్తుంది, అందుకే అరెస్ట్ చేస్తున్నాం అంటున్నారు. కాకపోతే బీఆర్ఎస్ శ్రేణులు చెప్తుంది ఒకటే, లాండ్ ఆర్డర్ సమస్యలైతే ఎక్కడా క్రియేట్ చేయలేదు. బీఆర్ఎస్ శ్రేణులు కేవలం సామూహికంగా మద్దతు తెలిపేందుకు మాత్రమే, విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ వారు చేస్తున్న నిరసనలకు మద్దతు తెలిపేందుకు మాత్రమే హరీష్ రావు అక్కడికి రావడం జరిగింది. వారికి మద్దతు తెలిపేందుకు ప్రయత్నించినప్పటికీ అక్కడికి పోలీసులు భారీగా చేరుకొని ఉద్రిక్త తలెత్తింది, ఉద్రిక్త పరిస్థితి క్రియేట్ చేసింది పోలీసులు అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు కానీ వ్యక్తం చేస్తున్నారు. హరీష్ రావును అరెస్ట్ చేయకుండా అడ్డుకునేందుకు కూడా బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన అయితే చేయడం జరిగింది. వారిని పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ కొంత ఉద్రిక్తత తలెత్తింది. అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్